జెనెటికల్ ఇష్యూస్ జెనెటికల్ ఇష్యూస్ కాదు సార్, అంటే దేని వల్ల వచ్చింది కూడా తెలియదు. డయాగ్నోజ్ అవ్వలేదా? అంటే వరల్డ్ వైడ్ మెడిసిన్ లేదు దానికి. మొత్తం అంటే కంప్లీట్గా బాడీ ఒక్కరితో ప్యారేజ్ అయిపోయింది, మాట్లాడలేదు, ఫీడింగ్ ట్యూబ్ తినలేదు. అదే 15,000 పెన్షన్ కోసమే వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మేనేజ్ లేదు సార్, గవర్నమెంట్ ఇదే. కానీ వాళ్ళ అమ్మగారు కూడా పెరాలసిస్ ఒక 8 years బ్యాక్ వచ్చింది. స్కూల్కి వచ్చి ఆవిడ కొంచెం అంటే నడవగలరు, కానీ ఆవిడ కూడా ఇద్దరు ఆడపిల్లలు కొంచెం ఉద్యోగాలు చేసేవాడు. తనే ఇప్పుడు దీనికి మెడికల్లీ ఉంది కదా, వీళ్ళు ఒకసారి డిఎంహెచ్ పంపించండి. ఇలాంటి కేసు ఉన్నాయి సార్. నాకు ఆ కమిటీకి ఇవ్వాలి, ఎవరో నోట్ చేసుకోండి, తీసుకొని సార్ 15,000 ఎలిజిబులే. వాయిస్ కూడా చాలా వరకు కళ్ళే బ్లీచ్ చేస్తాను, నా వరకే అర్థమవుతుంది, ఎవరికి హృదయం వ్యాధిలా ఉంది. ఎక్కడ చూపించారు? సిఎంసి వెల్లూరు, హైదరాబాద్ తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను సార్. ఈ నెలలో దొరుకుతాయి.